ట్రైనింగ్ చేసేటప్పుడు పంచాయతీ డెవలప్మెంట్ చేసుకుంటాం అన్నమాట. స్పెషలైజ్డ్ ట్రైనింగ్ మీన్స్ ఈ గ్రామ్స్ సంథింగ్ ఆన్లైన్ పోర్టల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైనా వస్తాయో అవన్నీ మన స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్లో వస్తుంది అన్నమాట. ఓకే, స్పెషలైజ్డ్ ట్రైనింగ్ దీంట్లో ఈ గవర్నెన్స్ అండ్ డిజిటల్ లిటరసీ ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అనేది ట్రైనింగ్ రిలేటెడ్గా మారుతూ ఉంటుంది. ఈ ట్రైనింగ్ రిలేటెడ్గా మారుతున్నప్పుడు మన సబ్జెక్ట్ని ఎక్కడ యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మెయిన్గా అడ్మిన్ లాగిన్లో మాత్రమే ఈ మాస్టర్స్ అనేది విజిబుల్ అవుతుంది. రిమైనింగ్ ఏ లాగిన్లోనూ విజిబుల్ అవ్వదు. డిస్ట్రిక్ట్లో అయితే సిఓ లాగిన అడ్మిన్ ఎస్ఐఆర్డి ఈటీసీ అయితే ప్రిన్సిపల్ సార్స్ డైరెక్టర్ సార్ లాగిన్స్లో మాత్రం ఈ మాస్టర్స్ అనేది క్లియర్ కట్గా ఉంటుంది అన్నమాట. ఈ మాస్టర్స్లోకి వెళ్ళి యాడ్ సబ్జెక్ట్ ఏరియా. ఓకే, ఈ యాడ్ సబ్జెక్ట్ ఏరియాలో మన ట్రైనింగ్ సబ్జెక్ట్ ఏంటిది, ఇది నేను ఆల్రెడీ ఈ ట్రైనింగ్ రిలేటెడ్గా నేను ఆల్రెడీ సబ్జెక్ట్ అనేది యాడ్ చేసేసాను. దీంట్లో ఆల్రెడీ మనం ప్రీవియస్గా 2 years 3 years నుంచి ఏ ట్రైనింగ్స్ చేసామో అవన్నీ ఈ ట్రైనింగ్ సబ్జెక్ట్స్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటాయి. జస్ట్ మనం అవి పిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా లేదు కొత్తగా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఆ ట్రైనింగ్ అనేది ఆ సబ్జెక్ట్ ఏరియా అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా, నేను మళ్ళీ న్యూ ట్రైనింగ్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ స్పాన్సర్ వచ్చి ఆర్జిఎస్ఏ, కేటగిరీ వచ్చి స్పెషలైజ్డ్ ట్రైనింగ్. జస్ట్ నేను స్పెషలైజ్డ్ ట్రైనింగ్ పెడుతున్నాను. మనం ట్రైనింగ్ రిలేటెడ్గా మనం దాన్ని మార్చుకుంటాం. జనరల్ ఓరియంటేషన్ అవ్వచ్చు, రిఫ్రెష్ ట్రైనింగ్ అవ్వచ్చు, నెక్స్ట్ థీమాటిక్ ప్రోగ్రామ్ చేయాలి. థీమాటిక్ ప్రోగ్రామ్ తర్వాత నవంబర్ డిసెంబర్ మనం జీపీటీపీ ట్రైనింగ్ కూడా చేస్తాం. దానికి తగ్గ కేటగిరీ అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. దీంట్లో ఈ సబ్ కేటగిరీలో వచ్చి ఇది కూడా మారుతుంది, A to Z దానికి రిలేటెడ్గా మారుతుంది. ఇక్కడ ట్రైనింగ్లో సబ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇది మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు, బట్ దీన్ని నేను యాడ్ చేస్తున్నాను. ఒక మినిట్. సబ్జెక్ట్లో ఆల్రెడీ నేను ట్రైనింగ్ క్రియేట్ చేశాను కాబట్టి అది యాడ్ చేసుకుంటా. ఇదే ట్రైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనింగ్ ఇప్పుడు జీపీడీపీ కానీ విపీడీపీ కానీ వాట్ ఎవర్ ఇట్స్ అన్ని దీంట్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఎదర్ ఐస్ ఇక్కడ లేకపోతే మనం మాస్టర్ అదే సిఇఓ లాగిన్ ఆర్ ఎస్ఐఆర్డీలో అయితే డైరెక్టర్ లాగిన్లో, ఈటీసీలో అయితే ప్రిన్సిపల్ లాగిన్లో, డిపిఆర్సిస్ అవన్నీ అయితే మన సిఇఓ లాగిన్లో అనేది చేసుకొని సబ్జెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ది మోడ్ ఆఫ్ ది ట్రైనింగ్ ప్రెజెంట్ మనం ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తున్నాము. వీ కెన్ క్లిక్ ఆన్లైన్. మ్యాక్సిమం ఫేస్ టు ఫేస్ చేస్తాము. ఇక్కడ ట్రైనింగ్ నేమ్ వచ్చి మనం ట్రైనింగ్ నేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్రెజెంట్ లాస్ట్ టైం మనం జీపీడీపీ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. 1 day జీపీడీపీ అని సంథింగ్ పెట్టేశారు అన్నమాట. మీరు జీపీడీపీ సంథింగ్ ఇస్తున్నప్పుడు క్లియర్ కట్గా డేట్ కూడా మెన్షన్ చేసుకోండి. అలాగైతేనే మీకు ఈజీగా మాకు కానీ డేటా అనలైజ్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓకేనా? ట్రైనింగ్ కూడా అవసరం లేదు. ఆబ్జెక్టివ్ ఈజ్ మన ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. అదర్వైజ్ ట్రైన్ నేమ్ను ఫిల్ చేసుకోండి. ఓకేనా? మన బేసిక్ ట్రైనింగ్ లెవెల్ ఆఫ్ ది ట్రైనింగ్ ఇస్ బేసిక్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్. మీరు ఫస్ట్ ట్రైనింగ్లో ఈ మంత్లో మనకి 4 batches 5 batches జరుగుతున్నాయంటే ఎట్ ఏ టైం ఫిల్ చేసేసుకోమాకండి. 1 by 1 పెట్టుకొని డిలీట్ చేయడానికైనా సరే కొద్దిగా టైం పడుతుంది. ఓకేనా? 1 batch ఇంగ్లీష్,
కోడింగ్ నాట్ అప్లికబుల్. మనకి లోకల్లో అయితే ఇది అప్లికబుల్ అవుతుంది, ప్రెసెంట్ అయితే ఇది నాట్ అప్లికబుల్. ప్రొజెక్టర్, ఇంటర్నెట్, క్యాంపస్ ఓవెన్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫస్ట్ స్టెప్ ట్రైనింగ్ న్యూ. తర్వాత బ్యాచ్, యాడ్ ద బ్యాచ్. బ్యాచ్లో మనం ఈ డేట్ ఆఫ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, దాని ట్రైనింగ్ 13 మార్నింగ్ 9 to 13. ఇక్కడ ఓకే 13 to ఈవినింగ్ 5 వరకు. ఇన్ కేస్ ట్రైనింగ్ 6 వరకు అయినా అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది 5 వరకు పెట్టండి. యాడింగ్ ఆడియన్స్, మనం ఏ ఆడియన్స్ అంటే ఏ పార్టిసిపెంట్స్ మనం పిలుస్తున్నాము. దాంట్లో ఆల్రెడీ సచిన్ సార్ ఆల్రెడీ టోల్ ఈ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, అఫీషియల్ లోకల్ బాడీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ట్యాంకర్స్, సో మెనీ మెంబర్స్ ఇస్ దేర్. మోస్ట్ ఆఫ్లీ మనం లైన్ డిపార్ట్మెంట్స్, అఫీషియల్ లోకల్ బాడీస్ వీళ్ళని మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. టోటల్గా ట్రైనింగ్కి ఎంతమందిని అయితే మనం ప్రపోజ్ చేసాము, మనం బ్యాచ్కి వచ్చి 50 to 60 మెంబర్స్ పెడుతున్నాం. అది మీరు ఏదైనా ఇక్కడ అసైన్ చేసుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఈస్ సేమ్. One thing I want to add. You can Yes sir, yes sir. You can rename the batch name also. Batch colon 1 is Yes, the sir. default name. You can. Yes sir, yes sir. Yes sir, yes sir. After add new training, manage training program. Okay, get the details. There is a personal training. Now this is first you can freeze the training. Once you can freeze, this pop-up is coming. Okay, first freeze it after publish. First, in case you publish the training, do not to delete the batch. Okay, వేరే స్టెప్ ఉంటుంది డిలీట్ చేయడానికి, బట్ వన్స్ యూ పబ్లిష్ ఏదైనా మాడిఫికేషన్ చేసిన దీంట్లోనే చేసుకోవాలి. ఓకేనా? ఇన్ కేస్ ట్రైనింగ్ మారింది అన్నప్పుడు ఇన్ కేస్ బ్యాచ్ డిలీట్ చేసి ఇన్ కేస్ ఇంకో బ్యాచ్ అనేది యాడ్ చేసుకోవాలి. అదర్వైజ్ డేట్ అండ్ టైమ్ ఈజ్ పర్ఫెక్ట్గా ఉందంటే యూ కెన్ పబ్లిష్ ది ట్రైనింగ్. After that publish, you can assign course coordinator. ఇదే మెయిన్ థింగ్ ఏంటంటే కోర్స్ కోఆర్డినేటర్ అనేది ఎస్ఐఆర్టీలో ఈటీసీలో డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎస్ఐఆర్టీలో ఫ్యాకల్టీస్కి ఆల్రెడీ కోర్స్ కోఆర్డినేటర్స్ కింద యూజ్ చేస్తారు, డిస్ట్రిక్ట్స్లో అలా కావదు మనకి. బట్ మనం ఏ లాగిన్లో అయితే చేస్తున్నామో ఆ లాగిన్ పర్సన్స్నే మనం కోర్స్ కోఆర్డినేటర్గా, కోర్స్ డిజైనర్గా మనం క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ లాగిన్ ఇష్యూ. ఓకే, ప్రెసెంట్ అయితే నేను 1 పర్సన్ని మా ఆఫీస్లో ఉన్న సార్ని కోర్స్ కోఆర్డినేటర్ కింద పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ యూ కెన్ సేవ్. కోర్స్ కోఆర్డినేటర్ అనేది సేవ్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ నామినేషన్స్ తీసుకోవాలి మనం. దీస్ ఆర్ 2 types నామినేషన్స్. ఫస్ట్ స్టెప్ ఆన్లైన్ ప్రాసెస్. Go to dashboard. Okay, sorry. అంటే యాజ్ యూజువల్గా మనం లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం దానికి. ఓకేనా? స్టేట్, డిస్ట్రిక్ట్, టిఎంపి మెయిన్ పోర్టల్లోకి వెళ్తే హోమ్ పేజ్ ఆఫ్ ది ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. దాంట్లో మనం స్టేట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఏరియాస్, ఇన్ కేస్ డిస్ట్రిక్ట్ కాకుండా మన స్టేట్ కాకుండా డిస్ట్రిక్ట్ చేసుకుంటే డిస్ట్రిక్ట్లో మన డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అన్నీ వస్తాయి. One thing I want to interrupt you. Sir, actually, sir. To apply the online training, for applying the online training, you can apply directly from the training calendar. So, yes, sir. But sir, there is a small issue, sir. There is small issues, sir. But directly not enter. Some people are not understand field level. That's why we provide the link direct. We can click to apply. You can copy the link. You can post the group. You can register online.
Okay, sir. training calendar also, the link Yes, can sir. be created. You can, Yes, sir. Yes. can be happen from there also. Actually, we are going Yes, sir. to remove this homepage of training organization, but you can go further. You can just No, sir. All participants do nothing do this process, sir. okay. We provide direct links, sir. You provide direct link to our groups training program groups, sir. Okay. Just వీళ్ళందరూ అండర్స్టాండ్ చేసుకోండి. Sir, usually what we do, sir, we have WhatsApp groups for all the functionaries, be it line department, selected representatives, or field functionaries also. So to give them easy access, sir, we just create a link and post it in the WhatsApp itself, so that, sir, it would be very easy for them to directly register. Thanks, bro. సచిన్ సార్ Yes, yes. బిర్యానీ చెప్పిందా So, మంది మనకు పని చేయదు. so this training is published, I think. ఎస్ సార్ పబ్లిష్డ్ సార్. అది కాదు, ఎస్ సార్. ఇలా పెట్టి క్లిక్ ఆన్ ది డేట్ 13. ఇది ఆన్ చేసామనుకో ఆవిడెవరో In the down, click on down, scroll down, ఎక్సెల్లో ఇందులో scroll down the page. గణేష్, సురేష్, అశోక్, Yeah, down. రాజన్ This is పెట్టాను.